మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మామూలుగా మనం కొన్ని వీడియోస్ చూసినప్పుడు, పురాణాలకు సంబంధించి తెలుసుకున్నప్పుడు, ఋషులు వీళ్ళంతా కూడా ఏదైనా భంగం కలిగించినా లేకపోతే కోపం తెప్పించేటట్టుగా చేసిన శాపాలు ఇస్తారు అని చెప్పి అంటారు. అదే రకంగా చూసుకుంటే దేవతా శాపాలు కూడా ఉంటాయి అని చెప్పి కూడా అంటుంటారు. నిజంగా మనందరికీ ఒక కన్న తల్లిలాగా తండ్రిలాగా భగవంతుని భావిస్తూ ఉంటాం మనం. ఆయన పిల్లలకు ఆయన నిజంగా శాపం ఇస్తాడా? ఎటువంటి సందర్భాల్లో శాపం ఇస్తాడు? దేవతా శాపం అనేది నిజంగా ఉందా? ఖచ్చితంగా ఉందమ్మా, ఉంది. దీనికి మీరు మురారి మూవీ చూసినట్లయితే అందులో ఆ దేవతా శాపం వల్లే వాళ్ళకి వంశాలు ఇదవుతూ ఉంటాయి. మూవీ అనే కాదు, కామన్గా మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట, అదేంటి మనం పిల్లల్లా చూసుకుంటారు కదా అని. 100% అలాగే చూసుకుంటారు. కాకపోతే నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఉన్నారమ్మా, మీ ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, నెలలు 2-3 years ఉండే బాబు మంచం మీద ఒంటెలు పోసినా మీరు పట్టించుకోరు, వాడికి తెలియదు అని ఫీల్ అవుతారు. అదే ఒక 20 ఏళ్ళ కుర్రాడు 20 ఏళ్ళ వాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు చేస్తే తిడతాం. ఎందుకు తిడతాం? తప్పు కదా, అంత జ్ఞానం లేనప్పుడు. జ్ఞానం ఉండి కూడా తప్పు చేస్తున్నావు. అలాగే దేవత కూడా ఏం చేస్తుంది అంటే తెలిసి తెలియక చేసేటువంటి పనులు క్షమిస్తుంది. తెలియక చేస్తున్నాడు అని దేవతకి తెలుసు. తెలిసి కూడా తప్పు చేస్తారు చూసారా, అది మాత్రం ఖచ్చితంగా దేవతా శాపం కింద మారుతుందా? అది ఎట్లాంటివి ఉంటాయి దేవతా శాపాలు, అసలు ఎందుకు వస్తాయో చెప్తాను. ఒకటి, మనం పూజ చేస్తూ ఇంకొకరి గురించి నెగిటివ్గా ఆలోచిస్తే దట్ ఈస్ కంప్లీట్ దేవతా శాపం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం పూజ రూమ్ లో ఉండి పూజ చేస్తూ ఇంకొక నెగిటివ్ ఆలోచించకూడదు. వేరే ఆలోచనలు వేరు, నెగిటివ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. అంటే వేరే వాళ్ళ గురించి ఏదైనా నెగిటివ్గా మనం థింక్ చేయడం ఇస్ ఖచ్చితమైన దేవతా శాపం ఇస్తుంది, ఒకటి. రెండవది, ఆల్రెడీ ఒక మంచి భక్తుడు ఉన్నాడు, ఆయన్ని ఏదైనా మనం ఇబ్బంది పెట్టామంటే దేవతా శాపం వస్తుందమ్మా. ఎట్లా అంటే ఒక బిడ్డలాగా అన్నారు చూసారు ఇందాక, మరి బిడ్డలాగా అన్నప్పుడు ఇంకోళ్ళు వచ్చి ఇది చేస్తే మరి తల్లికి కోపం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి 100% పొరపాటును కూడా ఒక మంచి భక్తుడు ఉన్నాడు, ఆయన పాపం ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, వాళ్ళు వేరే వాడిని ఇబ్బంది పెడతారంటే దట్ ఈస్ వేరే. ఇది పేరుకు మాత్రం దేవత అంటే భక్తుల్లాగా ఉండి వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాడు, అలాంటి వాడిని అనడంలో తప్పలేదు. కానీ నిజంగా సాత్వికంగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన దేవత సంబంధించింది ఆయన చేసుకుంటే ఎవరిని ఇబ్బంది పెట్టని వ్యక్తికి మనల్ని ఇబ్బంది పెట్టాము మనం వెళ్ళంటే అది ఖచ్చితంగా కట్టి కుదుపుతుంది వాడిని, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇవాళ రేపు చాలా మంది అంటూ ముట్టు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అవి పాటించకుండా తెలిసి కూడా ఏం కాదులే అనే ఒక దీంట్లో వెళ్ళిపోతుంటారు. తెలుసు కూడా ఏం కాదులే అంటే ఎలా అంటే చనిపోయినప్పుడు ఉండేటువంటివి అలాంటి మహిళలు తెలుసు కానీ తెలిసినా కూడా ఏమీ కాదులే దూరంలో వెళ్ళిపోతుంటారు చూసారా. అంటే ఎటువంటి చేస్తే ఆ టైంలో అంటే చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు మహిళ ఉంది ఉదాహరణకి, ఆ టైంలో కొన్ని ఇంట్లో చెయ్యకూడని పనులు కొన్ని, ఇప్పుడు లేడీసే ఉన్నారమ్మా, 5 days ఇది ఉంటుంది, వంటగదిలోకి వెళ్ళకూడదు, లేదా దేవతలను ముట్టుకోకూడదు, తులసి మొక్కను ముట్టుకోకూడదు అని చెప్తారు. ఆ టైంలో పర్టికులర్గా వంట అంటే ఇవాళ రేపు ఇంకా కుదరట్లేదు, సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు లేదా ఆ మొక్క ఉంటే చెప్పలేం, తప్పదు. కానీ అలాంటి టైంలో పోయి మీరు తులసి ముట్టుకున్నా దేవతా సంబంధించిన ఏం కాదులే ఇవన్నీ ఎవరు చూసారులే అని అనుకోని మీరు మూఢనమ్మకాలను చేశారంటే అది దేవతా శాపం ఇస్తుంది. అది వాళ్ళ ఒక్కరితో పోదు. ఇప్పుడు దేవతా శాపం ఎలా ఉంటుందంటే మీ ఒక్కరితో పోదమ్మా, అది వంశాల మీద చూపిస్తూ ఉంటుంది దాని ప్రభావం. తర్వాత వంశము తరతరాలుగా వస్తూ ఉంటుంది. దేవతా శాపం అలా ఉంటుంది. దానికి శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం ఏమిటి, అసలు జాతచక్రంలో ఎలా చూడాలి దేవతా శాపాన్ని అంటే 9th house పాడవుతుంది దేవతా శాపానికి. ఎప్పుడు కూడా 9th house పాడవడము, గురువు సరైనటువంటి స్థితిలో ఉండడు అలాంటి జాతకాలకి. గురుగ్రహం డెబిలిటేషన్లో అవ్వడము, లేకపోతే గురుగ్రహం యొక్క దృష్టి సరిగ్గా జాతకం మీద లేకపోవడము జరుగుతూ ఉంటాయి. అది డిపెండ్ ఆన్ ఎంత ఉంది అంటే తీవ్రంగా ఉందా లైట్గా ఉందా. కానీ ఎంతటి దేవతా శాపం ఉన్నా లలితా సహస్రనామాల్లో ఒక్క నామం ఖచ్చితంగా మనకు క్లియర్ చేస్తుంది. అదేమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి.
ఎలా అంటే ఈ నామానికి ఉన్న అర్థం ఏమిటంటే హరుని యొక్క నేత్రము చేత దగ్ధమైనటువంటి మన్మధుడు గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ నామంలో. ఈ మన్మధుడు ఏం చేస్తాడంటే హరుడికి బాణం వేస్తాడు. ఈయన కూడా ఒక రకమైనటువంటి కామ సంబంధించి జరగాలని, ఎవడరా నా మీద బాణం వేసాడు ఆయన్ని మూడో కన్ను తెరిచి భస్మం చేసేస్తాడు. అప్పుడు ఆ మన్మధుడు యొక్క భార్య వచ్చి అమ్మవారిని వేడుకుంటుంది. అమ్మ ఎలాగమ్మా అంటే, సరే ఇప్పుడు వాళ్ళ ఆయన ఇట్లా చేసినప్పుడు ఈమె పుట్టించడం కరెక్ట్ కాదు, ఆయన వ్యతిరేకించినట్టు అవుతుంది కాబట్టి, సృష్టి విరుద్ధం కాబట్టి ఎవ్వరికీ కనబడకుండా నీకు మాత్రమే కనబడేలాగా ఆయన శరీరాన్ని ఇస్తుంది మన్మధుడికి. ఇస్తుంది కానీ ఎట్లాగా అందరికీ కనబడ్డా, అందుకే ఇప్పుడు మన్మధుడికి ఏ భయం లేదు, ఇప్పుడు ఎవరికి కనబడ్డు కాబట్టి. అలా అమ్మవారి నామాన్ని ఎవరైనా చేస్తే ఈ దేవతా శాపం అనేటువంటిది బయట నుంచి మనం బయటపడతాం. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఎలా చేస్తుండాలి ఈ నామాన్ని? రోజు ఒక 40 మినిట్స్. మనకి ఏం చేసినా కలిసి రావట్లేదు అంటే దాని అర్థం దేవతా శాపమే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవతా అనుగ్రహం లేదు మీకు ఏది ముందు కదలదు. దేవతా శాపాలు ఉన్నందుకే ఇట్లా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరు కాపాడలేకపోతుంటారు. ఆఖరికి ఆ జగన్మాత, ఆ శక్తి స్వరూపునైన అమ్మవారే కాపాడాలి. ఇంకా ఆవిడే వాళ్ళకి సరే ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టుగా దేవతా శాపం ఉంది, ముందుకు వెళ్ళలేకపోతున్నాము, వంశం వృద్ధి లేదు, ఇలాంటివన్నీ అన్నారు కదా, నిజంగా దేవతా శాపం ఉంది అంటే పర్సనల్ గా ఒక జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తే అర్థమవుతుంది. కానీ అలా కాకుండా ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చి పర్టికులర్ గా దీని వల్లే ఈ ఇబ్బందులు వస్తాయి, మేము దాన్ని గుర్తించగలిగే ఏమైనా ఉన్నాయి అంటే అలాంటి ఏమైనా ఉంటాయి? మీరు ఎట్లా గుర్తించవచ్చు అంటే అమ్మా, వంశము క్షీణిస్తున్నట్టుగా మీకు అర్థమవుతూ ఉంటది. వంశంలో సరిగా అభివృద్ధులు ఉండవు. ఒకటి అది 2 రకాలు, ఒకటి దేవతా శాపం లేదా పితృ దోషాలు ఉన్నా కూడా జరుగుతుంటుంది అది. రెండవది ఏంటంటే మీరు ఎన్ని పూజలు చేస్తున్నా కలిసి రాదు, అన్ని చేస్తున్నా ఏమిటి మాకు అనుగ్రహం, ఎందుకంటే అక్కడ శాపం ఉంది. నేను అనుగ్రహించను పోండి, మీరు అన్ని పిచ్చి పనులు చేస్తున్నారని వెళ్ళిపోయింది, మీకు ఇంకెక్కడ అనుగ్రహం ఉంటుంది, అది రాదు. మూడవది ఏంటంటే మీరు ఇంట్లో ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసినా ఒక నెగటివ్ ఒకటి కనబడుతూ ఉంటుంది అక్కడ. అంటే అక్కడ ఏదో తగలబడ్డము, లేదో హారతిస్తుంటే వాటికి ఆరిపోవడము, సంథింగ్. మనం ఇప్పుడు హారతిస్తే ఆరిపోతుందంటే మనం ఒకసారి లాజికల్ గా కూడా ఆలోచించాలి. ఒకసారి ఏదో కిటికీ తెరుస్తుంటే గాలి కూడా ఆరుతుంది. అవి కొన్ని లాజిక్స్ అర్థం చేసుకోవాలి. అట్లా తీసుకోకుండా ప్రతిదీ మూఢంగా కూడా వెళ్ళకూడదు. అట్లాంటి మీకు సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అది అంటే ఏదో ఇబ్బంది వచ్చిందనే కాకుండా ఎట్లాగూ మనకి మంత్రం చేసుకోవడం వల్ల అది తొలగిపోతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు కనీసం ఎంతసేపు కుదిరితే అంతసేపు చేసుకోవడం బెటర్. విన్నా సరిపోతుంది అంటారా? ఎప్పుడు కూడా లలితా సహస్రనామాలు పఠనం చేయాలి, విష్ణు సహస్రనామాలు వినాలి. వినడం ద్వారా వాటికి ఎక్కువ ఫలితం, చేయడం ద్వారా దీనికి ఎక్కువ ఫలితం. ఇప్పుడు చదివేటప్పుడు చాలా మంది భయం ఏంటంటే ఎక్కడ తప్పులు చదివేస్తాను, మళ్ళీ అది ఈ దోషం నివృత్తి కోసం చేస్తే ఇంకో దోషం ఎక్కడ వస్తుందో వింటా అని చెప్పి చాలా మంది జర్నీస్ లో వెళ్ళేటప్పుడు వింటూ ఉంటారు. మరి నిజంగా నేర్చుకునే వరకు వినండి, నేర్చుకున్న తర్వాత చేయండి. అదేం పెద్ద కష్టమైన విషయం కాదు, చాలా సింపుల్. ఒకటేంటంటే మీరు పలకడం రాక పలుకుతున్నప్పుడు అమ్మవారి ఏమీ అనదమ్మా. ఒక చంటి పిల్ల ఎలా పిలిచినా అమ్మ పలుకుతుంది. అట్లాగే మీకు పలకడం రాక నేర్చుకునే క్రమంలో అమ్మవారికి తెలుసు, అన్ని తెలుసు ఆవిడికి. సర్వజ్ఞ అంటారు. సర్వజ్ఞ శాంతకరుణ అనేటువంటి నామం ఉంది ఆవిడికి. కాబట్టి సర్వజ్ఞ, ఆవిడ అన్ని తెలుసు. ఆవిడకి తెలియదే ఉంది. మనం పలకలేక పలుకుతున్నామా, విటకారంగా పలుకుతున్నా ఆవిడ తెలియదు. కాబట్టి ఆవిడ ఏమనుకోదు. సంతోషం అండి, చాలా చక్కటి విధానాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.